ఉండు ఉండు టీడీపీ వాళ్ళు అనలేదు ఏం అనలేదు అంటే మేము ఉండాలా దాంట్లో ఏందా నువ్వు మాట్లాడితే ఏపీలో తట్టుకోలేము. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సింహాచలంలో గోడ కూలిపోయి 8 మంది చనిపోయారు. సో కొంతమంది టీడీపీ ఫాలోవర్స్ కావచ్చు కార్యకర్తలు ఏమంటున్నారంటే ఆ గోడ కింద జనసేన పార్టీ వాళ్ళు ఉంటే బాగుండేమనే విధంగా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు ఆ విధంగా మాట్లాడడం కరెక్టేనా? అంటే మీరు మాట్లాడుతున్న కరెక్టా అంటే మేము ఉండాలా దాంట్లో? ఇప్పుడు ఆడెవడో ఉన్నాడు వాడు కూలిపోయేటప్పుడు వాడెవడో ఉంటాడు వాడెవడో ఉన్నప్పుడు వాడు చచ్చిపోతాడు. కానీ మీరు జనసేన వాళ్ళే రాండి అంటే మమ్మల్ని పిలిచి దాని కింద పువ్వు పెడతారా మీ మీడియా వాళ్ళు? మేము నొక్కితే కానీ మీకు ఆశ్రపకు అవుతాం. అంటే టీడీపీ వాళ్ళు అంటున్నారు ఆ విధంగా. టీడీపీ వాళ్ళు అనలేదు ఏం అనలేదు. టీడీపీ వాళ్ళు మేము ఒకటే. టీడీపీ వాళ్ళు మేము ఒకటే. మేమంతా ఒకటే. అంటే ఇంతకు ముందు తిరుపతిలో గోశాలలో అక్కడ ప్రమాదం జరగడం కావచ్చు. ఓకే ప్రభుత్వం ప్రశ్న అడిగాయిపా. అంత ముందు చేసింది కరుణాకర్ రెడ్డి గారు. ఆయన పిలవండి. ఆయన హయాంలో ఎన్ని ఆవులు చచ్చిపోయినాయో చెప్పండి. ప్రతి ఆవుకి ముద్ర ఉంటది. అది ఇన్సూరెన్స్ ఉంటది. దానికి ముద్రలు వేస్తారు. మీరు ఇది కూడా తెలియపోతే మీరట అసలు మీరు మీడియా వాళ్ళు అయ్యారు. మీరట మీరే అయ్యారు. ఏందా నువ్వు మాట్లాడితే ఏమవుతావు? వాళ్ళు మీరు చేసిన దానికే రియాక్ట్ లేకపోతే మరి మీరే చేస్తుంది. అంత ముందు మరి చనిపోయిన ఆవులు లేవు లెక్కలో. అవి తీయండి. 5 సంవత్సరాలు తీయండి. అది తీసి చూపించండి ఎన్ని చచ్చిపోయినాయో. ఇప్పుడు ఎన్ని చచ్చిపోయినాయో చూపించండి. మనుషులు ఏం చచ్చిపోలేదు. మీరు ఎవరైనా సరే ఏ స్టూడియో అయినా సరే ఏ ఛానల్ అయినా సరే పవన్ కళ్యాణ్ కనుక అంటే ఏపీలో తట్టుకోలేము. ఇదే పవన్ కళ్యాణ్ దే గ్రేట్ మ్యాన్.